ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం ఒక విశేషమైన వాగ్దానం మీకు ఉంచి ఉన్నారు. హెబ్రీయులకు 6వ అధ్యాయము 14వ వచనములో దేవుడు చెబుతున్నారు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. దేవుడు మనలను ఆశీర్వదించి విస్తరింపజేయు దేవుడు. మీ జీవితంలో ఒక ఆశీర్వాదమును చూడలేకపోతున్నాము, విస్తరణ చూడలేకపోతున్నామని కలత చెందుతున్నారా? ఈ దినము దేవుడు వాక్కునిచ్చుచున్నారు, నేను నిన్ను ఆశీర్వదించెదను. అది విస్తరణతో కూడిన ఆశీర్వాదము, బ్లెస్సింగ్ ఆఫ్ మల్టిఫికేషన్. అభివృద్ధి చెందే ఆశీర్వాదమునిచ్చెదనని దేవుడు చెబుతున్నారు. ఆయన సంతతిని విస్తరింపజేసే దేవుడు, ఆయన మన ఆస్తిని విస్తరింపజేయు దేవుడు, బరుమానమును విస్తరింపజేసే దేవుడు, సేవ చేసే వారి సేవలో సరిహద్దులను విస్తరింపచేయు దేవుడు, సంఘాలను నడిపించే వారికి సంఘాలను విస్తరింపజేయు దేవుడు అని వేదములో చూస్తున్నాము. మీరు ఏం చేయుచున్నారు? బిజినెస్ చేయుచున్నారా? ఉద్యోగం చేయుచున్నారా? చదువుకునే వారికి జ్ఞానమును అభివృద్ధి చేయుదురు. ఆ విధముగా సేవ చేయుచున్నారా? సరిహద్దులను విస్తరింపజేసి అభివృద్ధి చేయును. ఇది దేవుడిచ్చే వాగ్దానము. ఈ విధముగా ఆశీర్వదింపబడి వృద్ధి చెందిన విస్తారమైన వారిని నా సేవా మార్గములో నేను చూచియున్నాను. వారు సంతోషంగా వచ్చి చెబుతారు, ప్రభు నన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచారు అని. మీ వరుమానమును దేవుడు విస్తరింపజేయును, మీరు విస్తరించెదరు. ఇదే వాగ్దానము. మిమ్ములను ఆశీర్వదించి విస్తరింపజేయుటకు సిలువలో తనని బలిగా ఆయన అర్పించుకున్నారు. ఆయన సిలువలో రక్తము చిందించి మరణించి ఈ ఆశీర్వాదమునకు ఆటంకముగా ఉన్న శాపములన్నీ మార్చివేశారు. పాప శాపములను ఆయన మార్చినందున యేసుక్రీస్తు ద్వారా మీకు ఆశీర్వాదము కలిగి ఇక విస్తరణను చూచెదరు. ఇంతవరకు అడ్డుపడిపోయిన కార్యములు ఇక వృద్ధి చెందకుండునట్లు కనబడు ఆటంకములు తొలగి ఇక సమృద్ధి అభివృద్ధిని మీరు చూచి ఆనందించెదరు. విశ్వసించుడి. ఈ అద్భుతమును దేవుడు మీకు చేయుటకే మీతో కూడా ఈ దినము మాట్లాడుచున్నారు. అబ్రహామును ఆశీర్వదింపజేసి విస్తరింపజేశాను. అదేవిధముగా యోబును రెట్టింపులుగా ఆశీర్వదించి విస్తరింపజేశాను. పేతురు అతని సహోదరులు పడవలో వెళ్ళినప్పుడు దేవుడు ఏమీ లేని స్థితిలో నుండి చేపలు కనబడని పరిస్థితుల్లో 2 పడవల నిండుగా చేపలనిచ్చి విస్తరింపజేసి ఆశీర్వదించారు. మిమ్ములను విస్తరింపజేయుదురు. విశ్వసించెదరా? నాతో కూడా చేరి ప్రార్థన చేయుడి. దేవా, నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదనన్న వాగ్దానం కొరకై కృతజ్ఞతలు. నన్ను, నా కుటుంబమును, నా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి మీరు విస్తరింపజేయుచున్నారు. నేను విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.